సింగిల్ పేరెంట్స్ గురించి వీడియో చేయండి. భార్య లేకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకుండా బతకలేమా, ఈ ప్రశ్నలు అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈ రోజున నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను. భార్య లేని జీవితం అని నేను గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. అది చాలామందికి నచ్చింది. అయితే ఇప్పుడు భార్య లేకపోతే రెండో పెళ్లి చేసుకోవాలని అంటే అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. భార్య లేని మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఆడవాళ్ళు లేరు అని అంటే బతకడం చాలా కష్టం. భర్త లేని ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకుని ఇంత ముద్ద వండుకొని హాయిగా పిల్లలను చూసుకుంటూ వండుకొని తినగలరు. కానీ భార్య లేని మగవాళ్ళకు మాత్రం అది సాధ్యం కాదు. ఇప్పుడు రెండో పెళ్లి విషయానికి వస్తే కొంతమందికి పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు, 2, 3, 4 ఉంటారు. కొంతమందికి అసలు పిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు లేని వాళ్ళ సంగతి అయితే మరీ నరకమనే చెప్పాలి. వాళ్ళకేమో పిల్లలు ఉండరు, ఏవో ఒకటి కొంచెం ఆస్తులు ఉంటాయి. పోనీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇళ్ళకి వెళ్దామన్నా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉండలేరు. చెప్పుకోవడానికి ఆస్తులు ఉన్నా కూడా టైంకి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఎవరో ఒకరు తోడుని చూసుకుని పెళ్లి చేసుకోండి, ఇలా మగవాళ్ళు ఒంటరిగా ఉండకూడదని చాలామంది చెప్తారు. అలాగే ఈ మధ్యకాలంలో ఇలా రెండో పెళ్లి సంబంధాల గురించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు, నాకు ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు చక్కగా ఒక మంచి భార్య కావాలి, డైవర్స్ అయిపోయిన ఆవిడైనా పర్వాలేదు, భర్త చనిపోయిన ఆవిడైనా పర్వాలేదు, మేము ఒకరికొకరు తోడుగా ఉంటాం, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని కొన్ని ఛానల్స్ ముందరకు వచ్చి చెప్తున్నారు. కానీ అయితే ఈ ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నారు, మరి మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా, మరి మీ పిల్లల సంగతి ఏంటని అడిగితే నాకు 3 పిల్లలు 2 పిల్లలు అని ఇలా పిల్లల గురించి చెప్తున్నారు. మరి ఈ పెళ్లి చేసుకోవడం మీ పిల్లలకి ఇష్టమేనా అంటే, మా పిల్లలు నన్ను ఎవరూ చూడట్లేదు, మా పిల్లలు ఇష్టమేముంది, నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటానని చెప్తున్నారు. మరి మీ ఆస్తులు ఎవరికి ఇస్తారని అడిగితే, మా పిల్లలకి అన్ని ఆస్తుల్ని పనిచేశాను, నా దగ్గర ఏదో నా కోసం కొంచెం ఉంచుకున్నాను, ఆ కొద్దిగా ఉన్న ఆస్తిని ఇప్పుడు నేను చేసుకోబోయే భార్య నన్ను కనుక బాగా చూసుకుందానంటే ఆ ఆస్తిని నా భార్యకే ఇస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే దానికి వచ్చే కామెంట్లు ఏంటి అని అంటే, నీకు ఇన్ని ఎకరాల పొలాలు ఆస్తులు ఉండి అవన్నీ తీసుకువెళ్ళి మీ పిల్లలకి ఇచ్చేసావు, మరి మీ పిల్లలకి ఇచ్చినప్పుడు మీ పిల్లలు నీకు ఇంత అన్నం పెట్టరా, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నప్పుడు నీకు ఇంత అన్నం పెట్టి మిమ్మల్ని ఎందుకు ప్రేమగా చూసుకోరు, మళ్ళీ ఈ రెండో పెళ్లి గోల ఎందుకు అని చెప్పేసి ఇలా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏమంటారంటే, ముందు మీరు క్లారిటీగా ఇవ్వకుండా ఆ చేసుకోబోయే అమ్మాయి వచ్చి ఏంది నా పరిస్థితి ఏంటి, రేపు నువ్వు పోయిన తర్వాత నేను ఎలా బతకాలని ఆ వచ్చిన ఆవిడ అడిగితే మరి మీరు ఆవిడకి ఏం సమాధానం చెప్తారు, మరి ఏ ఆస్తులు ఇవ్వకుండా ముందే పెళ్లి చేసుకోమంటే ఎవరు వచ్చి చేసుకుంటారని ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే భలే విచిత్రం అనిపించింది. ముందు మేము పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తానండి, ముందే చెప్తే నా ఆస్తిని చూసి ఆశపడి వస్తారు కదా, నన్ను బాగా చూసుకుని మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు నేనే ఇస్తానని చెప్తున్నారు. అవతలు చేసుకునే ఆవిడ ఈ విషయాలకు ఒప్పుకుంటుందా చెప్పండి? ఏంటంటే ఇదంతా డబ్బు ఆస్తులతోటే ముడిపడిన వ్యవహారం. పాపం యువతల ఆవిడకి కూడా ఎవరు తోడు లేకుండా, పిల్లలు ఎవరు లేకుండా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఒకరొకరు చూసుకుని పెళ్లి చేసుకుంటే అక్కడ ఏ గొడవలు రావు. కానీ ఇటు పిల్లలు ఉన్న వాళ్ళు ఆస్తుల విషయాల్లో ఇలాంటి తగాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. చూడండి, అలాగ మంచి మనసుతోటి అర్థం చేసుకుని ఒక ఆడావిడ వచ్చి మీకు అన్నం పెట్టిందనంటే అలాంటి ఆవిడని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. కొంతమంది ఎలా చేస్తారంటే, పెళ్లి చేసేసుకుంటారు, ఆవిడని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, ఆవిడ చేత సేవలన్నీ చేయించుకుని వీళ్ళకున్న ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ తీసుకువెళ్ళి పిల్లల పేర్ల మీద పెట్టేస్తూ ఉంటారు, నామినీ పేర్లు అవి మార్చేస్తూ ఉంటారు. అది ఎంత తప్పండి. పాపం మిమ్మల్ని నమ్ముకుని వచ్చినప్పుడు ఆవిడ మీకు చివరి రోజుల వరకు అన్నం పెట్టినప్పుడు ఆవిడకి అన్యాయం చేయకూడదు కదా. అలా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఎలా చేస్తారంటే, వెనకాల వీనికి ఎకరాల పొలాలు ఉన్నాయి కదా, పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన 4 కేసులు పడేసామంటే చచ్చినట్టు మనకే వస్తుంది ఆస్తి, ఎక్కడ పోతాడు ముసలోడు, ఈ రోజుల్లో ఏం తింటాడని ఇలా మోసగించి పెళ్లిళ్ళు చేసుకుని ఆ పెళ్లి చేసుకున్న అతని మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అయ్యో ఈ వయసులో మనకి ఇలాంటివన్నీ ఎందుకు, ఏదో మనల్ని నమ్ముకొని వచ్చారు కదా, ఆయన ఒక తోడు కోసం చక్కగా ఒక ముద్ద అన్నం కోసం చేసుకున్నప్పుడు మనం ఇలాంటి పనులు చేయకూడదని అర్థం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుని 1 సంవత్సరం కూడా ఉండకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఆస్తుల్ని కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళలోనూ మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే మగవాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఇలా కనుక పెళ్లి చేసుకుంటానంటే పిల్లలకి ఇష్టం ఉండదు, ఒకరికి ఇష్టం ఉన్నా ఒకరికి ఇష్టం ఉండదు, నువ్వు ఆస్తులు ఇచ్చేసి నువ్వు దేంతో అన్నా పో, మాకేం సంబంధం అని ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. పైకి చెప్పడానికి మా పిల్లలు చూడట్లేదండి, మా పిల్లలకి సంబంధం లేదండి, అంతా నా ఇష్టం అండి, వాళ్ళు చూడనప్పుడు మరి నేను ఎక్కడ ఉండాలండి అని ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు ఈ మగవాళ్ళు. కానీ ఎప్పుడొకప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దెబ్బలాడే పరిస్థితి. వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉన్నా సరే వాళ్ళు వచ్చి ఏవో ఒకటి చిచ్చులు పెడతారు. తండ్రి కొడుకులు అన్న తర్వాత రాకుండా ఉంటారండి. ఈయన రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్యన బంధాలు పోతాయా, కనెక్షన్లు పోతాయా? చనిపోయిన తర్వాత వచ్చి వీళ్ళ ఆస్తుల కోసం కొట్టుకుని పట్టుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పెద్దవాళ్ళు ఎవరన్నా సరే
ముందు ఇంట్లో పిల్లల్ని కూడా ఒప్పించుకోండి, వాళ్ళని కూడా కూర్చోబెట్టి అర్థమయ్యే విధంగా చెప్పండి. నాన్న మీరు అందరూ ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మీరు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, మరి నా పరిస్థితి ఏంటి, అమ్మ లేదు కదా, నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, మరి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పిల్లలతోటి చక్కగా మాట్లాడి వాళ్ళ ఇష్టాన్ని కూడా తీసుకుని అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. చాలామంది పిల్లలే తండ్రులకి తల్లులకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు చూశారు కదండి, ఆయన కూడా వైఫ్ చనిపోతే వాళ్ళ అమ్మాయి చూసి కూడా చేసి, సింగర్ సునీత ఆవిడ కూడా పిల్లలు పెద్దవాళ్ళే అయినా రెండో పెళ్లి చేసుకున్నారు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ వయసులో నాన్నకి తోడు చాలా అవసరం, అమ్మ ఎలాగూ లేదు కదా, ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఉండాలి కదా, ఎంత మనం చూస్తానన్నా నాన్న ఒంటరిగా ఉండలేరు కదా అని పిల్లలు కూడా అర్థం చేసుకుని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు కూడా ఒక తోడును కూర్చి చేశారనుకోండి, ఆ బతుకున్న 4 రోజులు హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంక ఇలాగా ఎవరైనా తోడు దొరికి అన్నం పెట్టేవాళ్ళు ఉంటే బాగుండు, పెళ్లి చేసుకుంటానని ఇలా ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ అందరూ చెడ్డవాళ్ళు అని అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచి మనసుతోటి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మంచి చెడ్డలు తెలుసుకొని ముందే క్లారిటీగా అన్నీ మాట్లాడుకొని చక్కగా పెళ్లి చేసుకొని ఆ చివరి రోజుల్ని హ్యాపీగా గడపండి. భార్య లేని భర్తలు ఒంటరిగా జీవించాలంటే మాత్రం అది నిజంగా ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పెళ్లి చేసుకోవడం మంచిదే, కానీ అందరినీ ఒప్పించుకుని చక్కగా అందరి ఇష్ట ప్రకారం చేసుకున్నారనుకోండి ఏమీ ఇబ్బందులు ఉండవు. మీ దగ్గర ఏ ఆస్తి లేదనుకోండి, ఏదో కొంచెం చిన్న ఉద్యోగం ఉంది, దాన్ని చూసుకునే ఎవరైనా మిమ్మల్ని చూసి నమ్ముకుని ఇష్టపడి వచ్చారనుకోండి, చక్కగా హ్యాపీగా చేసుకోండి. వాళ్ళకి తోడు అవసరమే, మీకు తోడు అవసరమే. ఒకరికొకరు అలా జతగా ఉన్నారనుకోండి, ఆ జీవితం ఆ బతుకున్న 4 రోజులు చక్కగా ఉండొచ్చు కదా. పిల్లలు చూస్తారన్న ఆశ అయితే ఈ రోజుల్లో ఎవరికీ లేదండి. బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంకా ఏదో పని మనుషులు పెట్టించి వాళ్ళని పెట్టించి ఇలా ఏదో జరిగిపోతుంది, పిల్లలు కూడా తీసుకుని వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. కానీ డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక లో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకంటే అలాంటివి సాధ్యం కావు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అంటే తోడు ఉంటే బాగుంటుంది. కానీ నిజాయితీగా ఉండి ఆడవాళ్ళు కూడా చక్కగా అయ్యో చేసుకున్నాం కదా అంత అన్నం పెట్టి మనం నిజాయితీగా ఉండాలి, ఆయన ఇష్టపూర్వకంగా మనకి ఏది ఇస్తే అది తీసుకుందాం అనే ఆలోచనతోటి వచ్చే ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఆడవాళ్ళు ఏంటంటే భర్త లేకపోయినా సరే చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇప్పుడేంటి ఈ వయసులో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంక ఇప్పుడు నాకు అవసరం లేదు, వాళ్ళు చూసినా చూడకపోయినా నేను ఇలాగే ఉంటానని చాలామంది ఆడవాళ్ళు పాపం వృద్ధాప్యం వచ్చినా సరే అలాగే ఒంటరిగా ఉంటూ వాళ్ళ కాలాన్ని గడుపుకుంటూ ఉంటారు. ఆడమనిషి ఇంట్లో లేదు అని అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఏంటంటే పిల్లలు, ఆస్తులు ఇలాంటివన్నీ గమనించుకుని కుటుంబం అంతా కూర్చుని ఇష్టపూర్వకంగా మాట్లాడుకొని అప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనా జీవితానికి తోడనేది చాలా అవసరం, వృద్ధాప్యంలో ఇంకా అవసరం. ఎందుకంటే లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, ఇంత మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. అలాంటప్పుడు మరి చేసి పెట్టేది ఎవరండి? భార్యే కదా. మరి ఆ భార్య లేదు అని అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి మేము పెళ్లి చేసుకుంటామని అంటూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఏంటంటే దాన్ని తప్పు పడుతున్నారు. ఏంటి ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా, ఇప్పుడు పెళ్లి చేసుకుని నువ్వేం ఉద్ధరిస్తావు, ఇది అదే అని ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. కానీ అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వయసులో ఉన్నప్పుడు, ఓపికగా ఉన్నప్పుడు ఎన్ని కబుర్లన్నా చెప్తారు. కానీ ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఈ పిల్లలు, ఆస్తులు, ఇలాంటి తగాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకుని ఆలోచించుకుని మీకంటూ ఏముందో ఆస్తి అది మరి మీరు చేసుకోబోయే ఆవిడ, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆవిడకి మరి ఆవిడకి కూడా ఏదైనా ఆధారం చూపెడితేనే మిమ్మల్ని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారు. ఏమీ లేకుండా నన్ను ఊరికే వచ్చి తోడు కోసం చేసుకుని అన్నం వండి పెట్టమ్మా అని అంటే ఎవరు వస్తారు చెప్పండి? వాళ్ళు నమ్ముకుని వచ్చిన ఆవిడతోటి ఇలాంటి గొడవలు తగువులు అయ్యాయి అనుకోండి, అక్కడ ఆవిడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. లేదంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఇదిగో వీడు నన్ను ఇలా మోసం చేశాడని ఆవిడ కూడా కేసులు పెట్టింది అనుకోండి, మొత్తం ఇదంతా ఏంటంటే కొత్త చిక్కుల్లోకి దిగినట్టు అవుతుంది. కాబట్టి జీవితానికి తోడు చాలా అవసరం. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒప్పించుకొని చక్కగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.